హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, పంచతంత్రం నుండి మిత్రలాభం అనే మొదటి తంత్రాన్ని వరుసగా వీడియోలుగా విస్తారంగా, అందులో కథ సెకండరీ, ఆ కథ నెపాన చెప్పబడినటువంటి ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానము, దీన్ని ప్రధాన అంశంగా అంటే ప్రైమరీగా స్వీకరించి చేస్తున్న విశ్లేషణ వీడియోల్ని మీతో పంచుకుంటూ వస్తున్నాను. ఆ వరుస క్రమంలో గత వీడియోలో ఈ హిరణ్యకుడు లఘుపతనానికి, పతనకము అనే కాకి ఆ ఎలుక చెప్పిన కథ, జింక నక్కని నమ్మి మోసపోయి ఆ కథ చెప్తుంది. అంటే యుక్తాయుక్తత పాటించే స్నేహం చేయాలి, అంతేగాని ఎలా పడితే అలా స్నేహం చేయకూడదు. ఎందుకంటే నేను భోజ్యాన్ని, నువ్వు భోక్తవు, కాబట్టి నీతో నాకు స్నేహం పొసగదు. దీనికి ఉదాహరణగా కథ చెప్తానంటూ చెప్తోంది. జింక దగ్గరికి దాన్ని పోతరించిన మాంసాన్ని తాను స్వయంగా వేటాడి తినలేదు కాబట్టి ఫ్రెండ్షిప్ వల వేయాలి అని వచ్చి దరిచేరిన జింక ట్రాప్లో పడిపోయిన, నక్క ట్రాప్లో పడిపోయిన జింక తన మిత్రుడు సుబుద్ధి అనేటటువంటి ఆ నక్కని తీసుకొని తన వాసస్థలానికి చేరితే అక్కడ మందార వృక్షము మీది కాకి తన మిత్రమైన మృగమును చూచి ఎవ్వడితడు అని అడిగాను. అప్పటికి వాటి వాసస్థలమైన ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు మీద కాకి ఆల్రెడీ చూస్తూ ఉంది, ఇంకా తన ఫ్రెండ్ రాలేదే అని. అక్కడికి ఇద్దరితో జింక తన కొత్త స్నేహితుడైన నక్కని పట్టుకొని వచ్చేసరికి కాకి అడిగింది ఎవ్వడితడు అని. అంటే వెంటనే ఈ జింక అన్నది, ఈతడు సుబుద్ధి అని జంబుకోత్తముడు, నా చెలిమి కోరి వచ్చినవాడని జింక చెప్పాను. ఏమీ తెలియదు, కానీ వాడి తీయని మాటల ట్రాప్కి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి జింక చెప్పింది, ఇతడు సుబుద్ధి అని జంబుకోత్తముడు, నక్కలలోనే ఉత్తముడు, మిగతా ఏ నక్కల్ని చూసిందని అప్పుడే కంక్లూజన్కి రావడం, మాట తీరుని పట్టి మైమరచిపోయి అన్నది ఇది. అంటూ ఇతడు నా చెలిమి కోరి వచ్చినవాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ మాటలు వాయసము విని ఇట్లని, ఆ మాటలు విని కాకి అంది, వాయసము కాకి ఈ విధంగా అంది, క్రొత్తగా వచ్చిన వారిని నమ్మవచ్చునా? ఇప్పుడు నీవు చేసిన పని మంచిది కాదు. కులశీలములు తెలియక ఎవరికి గాని తావిచ్చుట తగదు. పూర్వము మార్జాలమునకు జరద్గవమను గృధము తావిచ్చి మృతి పొందెను, అది విస్తరముగా వివరించదా విను. ఈ కాకి అన్నది, నువ్వు చేసిన పని మంచిది కాదు. ముందు వెనుకలు చూసుకోకుండా, ఒక వ్యక్తిని పరిశీలించకుండా, అతడి కులశీలములు అంటే అతడి ఏ జాతి వాడు, ఏ విధమైన గుణాలు ఉన్నవాడు తెలుసుకోకుండా ఎవ్వరికి కానీ తావివ్వకూడదు. కొత్త వాళ్ళని పరిశీలించకుండా నమ్మకూడదు. దీనికి ఉదాహరణగా నీకు కథ చెప్తాను. పూర్వం మార్జాలము అంటే పిల్లికి బ్రతకడానికి చోటు, షెల్టర్ షేర్ చేసి జరద్గవము అనే గృధము తావిచ్చి మృతి పొందింది, మరణానికి గురయ్యింది. ఆ కథ చెప్తాను, సవిస్తరముగా విను అంటూ ఈ హిరణ్యకుడు చెప్పినటువంటి ఉపకథ లఘుపతనానికి చెప్పాడు. ఆ కథలో మళ్ళీ మరో కథ. మనం గన నెట్ చూస్తూ ఒక దానిలోంచి ఇంకో దానిలోకి ఎలా క్లిక్ చేసుకుంటూ వెళ్తాము, మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్ కొట్టుకుంటూ వస్తాము. అలా ప్రధానమైన కథ మిత్రలాభం అయితే, అందులో హిరణ్యకుడు లఘుపతనానికి చెప్తున్న కథ అయితే, ఆ కథలో జింక, నక్క, కాకి ఉంటే ఇప్పుడు ఆ కాకి మరో కథ చెప్తోంది. ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో చూడండి. విషయం ఏంటంటే, ఈ జరద్గవం అనే కథ కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. 5వ తరగతికి ఉందండి, 8వ తరగతికి ఉందండి, ఇదే హెడ్డింగ్తో ఉంటుంది. ఇలాగే రసం తీసిన పిప్పి ఉంటుంది. సరళ భాష కదా, మరి ఆ విధంగా తెలుగుని కూని చేయొచ్చు, మరే భాషలు నేర్చుకోకూడదు. తెలుగుని నేర్చుకోవాలంటే ప్రాచీన గ్రంథాల మీద పఠనాసక్తి పిల్లల్లో కలిగించడమే ఏకైక మార్గం అండి. బట్టి విక్రమార్క కథలు, కాశీ మజిలీ కథలు, ఇదిగో పంచతంత్రము, పోతనామాత్యుడి తీయని పద్యాలు, ఇలాంటివి నేర్పితే, ఇలాంటివి చదివే ఆసక్తి పిల్లల్లో రేపితే ఖచ్చితంగా మాతృభాష సంస్కరింపబడుతుంది, వంటబడుతుంది, అందులోని రుచి మాధుర్యం తెలుస్తుంది. ఈ ప్రయత్నం
మనం మన భావితరాల పట్ల చేయాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also. Thank you for watching.